హాయ్ అండి. రీసెంట్గా నేను ఒక మోటోవ్లాగింగ్ వీడియో చేశాను కదా. సో అందులో ఒక కామెంట్ వచ్చిందండి, పురుగుల మందు చాలా ఎక్కువ వాడతారు ఇక్కడ కూడా అని. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, వీడియోను మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నేను అక్కడ పెస్టిసైడ్స్ అనేటివి చాలా తక్కువ వాడతారని చెప్పాను. అండ్ ఇంకో పాయింట్ కూడా చెప్పాను, ఆర్గానిక్ అయితే కాదు, కాకపోతే కొంచెం బెటరు, కాస్త హ్యాపీగా తినొచ్చు అని చెప్పాను. సో కాబట్టి అది గమనించగలగాలి. అందుకే నేను వీడియోను ఎండ్ వరకు చూడమని చెప్తాను. ఓకే, దాని గురించి వదిలేసేయండి. మనకి ఇప్పుడు అసలు ఎక్కువ పెస్టిసైడ్స్ అనేది ఏ స్టేట్స్ అనేవి యూజ్ చేస్తున్నాయి అండ్ ఒడిశా ఏ ర్యాంక్లో ఉంది ఒకసారి గమనిద్దాము. మొత్తం ఈ యొక్క పంటలకు సంబంధించిన పెస్టిసైడ్స్ వాడకంలో మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా మేజర్గా ఉన్నాయి. తర్వాత వెజిటేబుల్స్కు ఎక్కువ పెస్టిసైడ్స్ అంటే ఈ పురుగుల మందులు ఎక్కువ వాడే స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర. తర్వాత వెజిటేబుల్స్కి ఎక్కువ పెస్టిసైడ్స్ వాడే స్టేట్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో టమాటా, మిర్చికి అండ్ చిన్న అన్ని రకాల కూరగాయలకు కూడా ఎక్కువ పెస్టిసైడ్స్ అనేటివి వాడుతున్నారు. మరి ఇక్కడ ఒడిశాలో ఎక్కువ పురుగుల మందు వాడతారా అంటే కనుక లేదండి, చాలా తక్కువ వాడతారు. ఎందుకు అంటే ఇక్కడ పండించే రైస్ రకం అనేది, ఈ క్వాలిటీ అనేది మన సైడ్ రకం కాదండి. ఎందుకంటే ఇక్కడ వాడే వచ్చేసి హై హీల్డింగ్ రైస్ అని అంటారు. ఈ యొక్క వెరైటీ అనేది ఎలా ఉంటుంది అంటే చాలా లావుగా ఉంటుంది. దీనికి ఇంత పెస్టిసైడ్స్ వాడడానికి అవసరం ఉండదు అండ్ ఇంత ఎరువులు కానీ ఇలాంటివి కానీ ఎక్కువ వాడరు. మన సైడు ఈ ప్రొడ్యూస్ చేసే రైస్ అనేది సోనా మసూరి రైస్ అంటారు. వీటికి తెగులు అంటారు కదా, అంటే వైరస్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అండ్ పురుగులు పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ పురుగులను, ఈ వైరస్ను కంట్రోల్ చేయడానికి మన సైడ్ ఎక్కువ పెస్టిసైడ్స్ అనేది యూజ్ చేస్తారు. అండ్ వెజిటేబుల్స్ కూడా ఇలాంటివి ఎక్కువ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటికి కూడా వాటిని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క పెస్టిసైడ్స్ అనేటివి వెజిటేబుల్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. కానీ ఒడిశా స్టేట్ అనేది కనీసం టాప్ 10 ర్యాంక్లో కానీ అసలు ఎక్కడ కూడా మీకు అసలు పెస్టిసైడ్స్ వాడే ర్యాంకింగ్లో ఎక్కడ కూడా కనిపించదు. సో దాన్ని బట్టి అర్థమవుతుంది పెస్టిసైడ్స్ అనేటివి చాలా తక్కువ. సో కాబట్టి మనం ఎక్కడైతే ఆర్గానిక్ అయితే కాదు చెప్పాను, అదే పాయింట్ చెప్పాను అక్కడ కూడా, ఇక్కడ కూడా చెప్తున్నాను. అండ్ ఆర్గానిక్ అయితే కాదు, బట్ కాకపోతే చాలా బెటర్, హ్యాపీగా తినేసేయచ్చు చెప్తున్నానుగా.